సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న కొద్దీ నేరగాళ్లు తమ పంథా మార్చుకుని ఏకంగా పెద్ద చేపలకే వల విసురుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. నిత్యం ఫోన్లో కాలం గడుపుతున్న వారిని, అనవసర ఫైళ్లు ఓపెన్ చేసే వారిని గురి చూసి కొడుతున్నారు. మెట్రో నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు సైతం సైబర్ నేరగాళ్లు పాకారు. అత్యాశకు పోయి వ్యక్తిగత వివరాలు పంచుకున్న వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు ఎక్కువ డబ్బులున్నవారు అమాయకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. జాలి దయ లేకుండా జీవిత కష్టార్జితాన్ని గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఎదుటివారే భయమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. ఒక్కసారి వాళ్ల చేతికి చిక్కారా ఖాతా ఖాళీ చెయ్యంది వదిలిపెట్టరు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వరంగల్ వంటి పెద్ద నగరాలపైనే ఇన్నాళ్లు ఫోకస్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలపై ఎక్కువగా దృష్టి సారించారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, ఏపీలోని చిత్తూరు జిల్లాలు సైబర్ నేరగాళ్ల హిట్ లిస్టులో ఉన్నట్లు ఐఐటి కాన్పూర్కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. మహబూబ్ నగర్ జిల్లాలో వరుస సైబర్ కేసులు అటు ప్రజలను, ఇటు పోలీసులను బెంబేలెత్తించాయి. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశకు పోయి కొందరు, సైబర్ నేరాలపై అవగాహన లేక మరికొందరు ఈ ఉచ్చులో పడుతున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితాన్ని ఒక్క క్లిక్తో వారి చేతుల్లో పెట్టేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కాడు. ఇంటి వద్దే ఉంటూ నెలకు 1,00,000కు పైగా సంపాదించుకోవచ్చని ప్రలోభపెట్టారు. సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు పేరిట లక్షలాది రూపాయలు కాజేశారు. మొబైల్ టవర్స్ పెట్టిస్తా అని చెప్పేసి నియర్గా అతని దగ్గర 84,50,000 ఒక 1.5 year నుండి కంటిన్యూ మీకు టవర్ వస్తుంది, ఆన్లైన్లో ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, మీ ఇంటి మీద వేస్తాం, మీకు నెలకు 1,50,000 2 లక్షలు వస్తుందని చెప్పేసి మాయమాటలు చెప్పుకుంటా అతను వద్ద నుండి అమౌంట్ కలెక్ట్ తీసుకోవడం జరిగింది. అతను ఒక 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత అతను పెట్టిన పెట్టుబడి కానీ, తర్వాత టవర్ కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ రాకపోవడం వల్ల పోలీసు వారిని అప్రోచ్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన మరో విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ నేరగాళ్లు లాక్ చేశారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మొత్తం దోచేందుకు ప్రయత్నించగా పోలీసులు సకాలంలో దోపిడీకి అడ్డుకట్ట వేశారు. ఒక అతను రిటైర్డ్ అయిన ఎంప్లాయీ ఒక సైబర్ క్రైమ్ గురయ్యి అతను కొంత అమౌంట్ పెడితే నీకు ఎక్కువ వస్తుందని చెప్పేసి నువ్వు అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి అతను థ్రెట్లింగ్ చేసి అతను ఒక 2 days వరకు ఇంట్లోనే ఉన్నాడు. అతను బ్యాంకుకి వచ్చేసి ఆ అమౌంట్ అంతా ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఎస్బీఐ మేనేజర్ గారి కాడికి వస్తే ఎస్బీఐ మేనేజర్ గారు అతని యొక్క కదలికలు చూసి అతనికి కొంచెం ఇతనేదో డిఫరెంట్గా ఉన్నాడని మాకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఒక 10 నిమిషాలు అతనితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే, నాకు ఇట్లా ఒకళ్ళు అరెస్ట్ చేశారు సార్, నేను ఇట్లా అరెస్ట్లో ఉన్నాను, ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చిన నేను 15 నిమిషాలు వెళ్ళిపోయి వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా నేను అరెస్ట్ అయిపోతాను. అతను సిచ్యువేషన్ చూసి మేము చెప్పడం జరిగింది. నువ్వు అరెస్ట్ కాలేదు, ఇమ్మీడియట్గా మేము చేసి దాన్ని అక్కడికి లింక్ కట్ చేయడం వల్ల అతను డ్రాప్ అవుట్ అయిపోయిండు. అతని అమౌంట్ కూడా ఎలాంటి అమౌంట్ పోకోకుండా సేఫ్గా ఉన్నాడు. డిజిటల్ అరెస్టుకు అసలు ఆస్కారమే లేదని, సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మొద్దని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఎవరైనా కానీ మీరు డిజిటల్ అరెస్ట్ అనేది చెప్తే అది నమ్మొద్దు. అరెస్ట్ ఎప్పుడైనా కానీ ఫిజికల్గా వచ్చి క్లియర్గా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సైబర్ నేరానికి గురయ్యామని ఎంత తక్కువ సమయంలో గుర్తించగలిగితే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నేరగాళ్ల చేతికి డబ్బులు వెళ్లకుండా రికవరీ చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా గనక సైబర్ నేరానికి మోసపోయినట్టయితే వితిన్ 24 hours లోపల 1930 గనక వాళ్ళు కాల్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ అతని అకౌంట్లోకి వెళ్ళకోకుండా ఉంటాయి. ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా దాన్ని మనం ఇమ్మీడియట్గా కోర్టుకు పంపించేసి అది ఏ అకౌంట్ అవుతుందో ఆ అకౌంట్ని హోల్డ్ చేసి ఆ అమౌంట్ ఏ అకౌంట్ నుంచి అయితే పోయినాయో ఆ అకౌంట్లో పడడానికి ఇమ్మీడియట్గా మేము కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం, విదేశాల నుంచి పార్సిళ్లు వంటి కేసులు భారీగానే పెరిగాయి. ఇంటి వద్దే ఉంటూ సంపాదించుకోవచ్చని ఆశపడి ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను క్లిక్ చేశారా, ఇక అంతే సంగతులు. ముందు వివరాలు, ఆ తర్వాత డబ్బులు దోచేస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. దాన్ని క్లిక్ చేసిండు. తర్వాత ఒక టాస్క్ వచ్చింది, చేసిండు. 43,726 రూపీస్ జమ చేయాలని, డిపాజిట్ చేయాలని చెప్పి ఆన్లైన్లో దాన్ని కూడా చేసిండు. ఆ తర్వాత ఇంకా
అడుగుతా పోతున్నారు, డైరెక్షన్స్ వస్తున్నాయి. అరే ఇది ఫ్రాడ్ ఉందని చెప్పి గమనించి ఆయన 1930 కాల్ చేసి పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావడం జరిగింది. అలాగే పెట్టుబడి మీది, వ్యాపారం మాది అంటూ స్వల్ప కాలంలోనే అధిక లాభాలు వస్తాయని మోసపూరిత ప్రకటనలతో సామాన్యులకు సైబర్ నేరగాళ్లు గాలం వేస్తారు. వాటిని నమ్మి పెట్టుబడి పెట్టామా ఉన్నదంతా ఊడ్చేస్తారు. 1000 రూపీస్ పెడితే మీరు ఒక రోజులోనే మీకు 200 రూపాయలు 300 రూపాయలు లాభం ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆకర్షించడం జరుగుతుంది. పెద్ద మొత్తం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ పెద్ద మొత్తంలో అప్పు చేసి డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ తీసుకుందాం అమౌంట్ అని చెప్పి ఆశతో ఉంటారు. ఇక రెస్పాన్స్ ఉండదు. ప్రతి సైబర్ నేరం వెనుక ఉండేది ఒక్కటే, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, చెబితే మీరు చిక్కుల్లో పడతారు అంటూ భయపెడతారు. పోలీసులకు చెప్పారా తీవ్రంగా నష్టపోతారు అంటూ మాయమాటలు చెబుతారు. వీటికి ఒక్కసారి భయపడ్డామా మన జుట్టు వారి చేతికి చిక్కినట్లే. భయపెడుతూ బెదిరిస్తూ లక్షలాది రూపాయలు లాగేసుకుంటారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని నుంచి లక్షల్లో డబ్బులు సైబర్ నేరగాళ్లు లాగేశారు. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేడీ, ఆమెకు కాల్ చేసి మీ అకౌంట్ పైన మీ ఆధార్ కార్డు నెంబర్తో మనీ లాండరింగ్ జరిగింది, సెవరల్ కేసెస్ బుక్ అయినాయి, ఎఫ్ఐఆర్లు అయినాయి, మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాము, మేము సిబిఐ వాళ్ళకి ఈడీ వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మాట్లాడతారు. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ పిల్లలు అంతా ఫారిన్లో సెటిల్ అయి ఉన్నారు. ఈమె కూడా ఫారిన్ నుండి రిటర్న్ అయి ఉన్నది, ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చి ఉన్నది. లేదు నేను చేయలేదు అని చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, మేము చెక్ చేయాల్సి ఉంటుంది, మీ పాస్పోర్ట్స్ మీ వీసా అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం. అట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అయిపోయింది. వాళ్ళు చెప్పినట్టు విన్నది ఆమె. టోటల్లీ 17-18 lakhs ఆమె పోగొట్టుకున్నది ఆ విధంగా. ఈ మధ్య కాలంలో నకిలీ పోలీసుల పేరిట బెదిరించడం మొదలుపెట్టినా వారి వేష భాషలపై అనుమానాలు వచ్చిన చాలా మంది పోలీసులను ఆశ్రయిస్తూ ఉండటంతో సైబర్ నేరగాళ్ల ఈ పథకం పెద్దగా పారడం లేదు. ఫేక్ పోలీసు, ఇక మేము పోలీసులము అని చెప్పి మాట్లాడుతున్నామని ఆ ప్రొఫైల్ పిక్చర్ ఒక పోలీస్ ఆఫీసర్ది యూనిఫామ్లో ఉంటూ తీసుకున్న వాట్సాప్ ప్రొఫైలు అలాంటి పిక్చర్ పెట్టుకుంటారు వాళ్ళు. అయితే వాళ్ళ లాంగ్వేజ్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అట్లా నమ్మి అప్రోచ్ అవుతారు పోలీస్ స్టేషన్. ముఖ్యంగా చదువుకున్నవారు, విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులనే సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాళ్లే నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. మన ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు మన దగ్గర్నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేరు. కాకపోతే మన చేతితోనే మన కంటిని పొడుచుకునేలా వాళ్లు మనల్ని ప్రేరేపిస్తారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు తెలిస్తే వెంటనే పోలీసులను సంప్రదిస్తే డబ్బులు వారి ఖాతాల్లోకి పోకుండా అడ్డుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ మోసాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళకు వచ్చిన జీతం డబ్బులు అంటే శాలరీ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన అన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఈ హ్యాకర్స్ ఎక్కువగా ఎవరో అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి చూసుకొని ఇటువంటి మోసాలకి ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఎవరో చదువుకోని వాళ్ళు లేదా ఇల్లిటరేట్స్గా మోసపోవట్లేదు. ముఖ్యంగా ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జీ మరియు సెల్ ఫోన్ నాలెడ్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళే ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే గడిచిన 6 నెలల్లో సైబర్ నేరాలకు సంబంధించి 733 ఫిర్యాదులు అందాయి. బాధితులు సుమారు 5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇందులో 1 కోటి రూపాయల వరకు పోలీసులు రికవరీ చేశారు. ఇక బయటకు రాని కేసులైతే లెక్కేలేదు. అందుకే మోసానికి గురయ్యామని తెలిసిన వెంటనే 1930కి ఫోన్ చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు. ఓటీపీ ఎవరికి షేర్ చేయరాదు. మన ఆధార్ పాన్ కార్డు ఎవరికి చెప్పరాదు. అంటే పాన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎవరికి చెప్పరాదు. ఇంకోటి అన్నోన్ లింక్స్ క్లిక్ చేయరాదు. అరే HTTPS ఇది సెక్యూర్ లింకే అని కొద్దిమంది ఓవర్ స్మార్ట్ వల్ల ఇలా చాలా మంది పైసలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోటి అన్నోన్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోరాదు. అంటే APK ఫైల్స్ డేటా మొత్తం మనకి వెళ్ళిపోతుంది. మన కాంటాక్ట్స్ కాల్ లాగా మొత్తం వెళ్ళిపోతుంది. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఓటీపీ యాక్సెస్ చేసి మన వాట్సాప్ లాగిన్ కావడం కానీ లేకపోతే మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఫొటోస్ ఉంటే వాటిని ఎంటర్ చేసేసి ఓటీపీ వాడు యాక్సెస్ చేయడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మనం ఏదైనా APK ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఓటీపీలు వెళ్ళిపోతుంటాయి. దీనిలో ఎక్కువ మటుకు మోసపోయేది మాత్రం చదువుకున్న వాళ్ళే అండి. వాళ్ళు మినిమం డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళే ఉంటారు. వితిన్ నో టైం రిపోర్ట్ చేయాలి. కానీ గోల్డెన్ అవర్ అని ఉంటుంది. వితిన్ 1 అవర్లో చేస్తే మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పోలీసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో బాధితులు ముందుకొస్తున్నారు.
సైబర్ నేరాలు జరిగిన వెంటనే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అందువల్లే పెద్ద ఎత్తున సైబర్ నేరాలు బయటపడుతున్నాయని, గతంలో ఎవరికీ చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక బాధితులు తమలో తాము మదనపడుతూ ఉండేవారని పోలీసులు చెబుతున్నారు.